బయాన్ టు మాల్యా బస్ టికెట్ ఇది. నేను బస్సులో మాల్యాకి అయితే పోతున్నా. మధ్య మధ్యలో ఉండే కోవిడ్ సిటీ అందాలు చూపిస్తా చూసేయండి. నేను కోవిడ్ కి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం బస్సులో మాల్యాకి అయితే పోతున్నా. ఈ బస్ స్టాండ్ వచ్చేసి నేను పనిచేసే ఇంటికాడికి ఇక్కడికి 1 కిలోమీటర్ అయితే ఉంది. నడుచుకుంటా వచ్చేసి బస్ అయితే ఎక్కుతున్నా. ఈ బస్సులో కండక్టర్ అయితే ఉన్నాడు. డ్రైవరే కండక్టర్. బస్ ఎక్కేటప్పుడు మనం టికెట్ తీసుకొని పోయి కూర్చోవాలి. ఈ బస్సులో టికెట్ రేట్ వచ్చేసి రూపాయి దినార్ అనమాట. ఇండియా డబ్బులు వచ్చేసి 75 రూపాయలు. యాడన్న ఎక్కువ యాడన్న దిగు సేమ్ ప్రైస్. ఈ రూపాయి దినార్ అనేది కోవిడ్ లో చాలా తక్కువ డబ్బులు అనమాట. ఈ అన్నది వచ్చేసి కడప నేను చేసే ఏరియాలో పనిచేస్తున్నాడు. ఫస్ట్ టైం బస్సులో అయితే కలిసిండు. ఈ బస్సు పోయి రోడ్ నెంబర్ వచ్చేసి 30 నెంబర్. కోవిడ్ సిటీ టు అహ్మదీకి అయితే పోతుంది. చక్కగా పోయిందంటే ఇంకా సౌదీకి పోతుంది రోడ్డు. కోవిడ్ రాజధాని కోవిడ్ సిటీలోకి అయితే బస్ ఎంటర్ అయిపోయింది అనమాట. ఈ సిటీ వచ్చేసి కోవిడ్ కి గుంటకాయ లాంటిది. ఈ కోవిడ్ సిటీ సూపర్ గా అయితే ఉంటది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, షాపింగ్ మాల్, రెస్టారెంట్లు, కోవిడ్ లో కావాల్సిన సమస్తము ఇక్కడైతే ఉంటాయి. ఈ బస్సు కోవిడ్ సిటీ నుంచి మాల్యాకి అయితే పోతుంది. మాల్యాకు కోవిడ్ సిటీకి కొంచెం దూరంగా అయితే ఉంటది. మాల్యా అనేది మన తెలుగు వాళ్ళ అడ్డ. కోవిడ్ అస్సలు రానే రారు. వేరే వేరే దేశాల వాళ్ళు అయితే ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ అయితే ఉంటారు. బస్సు మాల్యాకి అయితే వచ్చేసింది. సాయంత్రం దాకా ఉండేసి మళ్ళీ నేను రిటర్న్ అయితే పోవాలి బస్సులోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.